బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవరెడ్డికి ఏదైతే బీఆర్ఎస్ తరఫున టికెట్ ఇవ్వడానికి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉన్నారు. అక్క ఇట్లా చూస్తున్నారు, బీసీలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం తప్పు కదండి. బీసీల కోసం మేమందరం కూడా పోరాటం చేస్తూ రైలు రోకోలు, రాస్తా రోకోలు, సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎక్కడికక్కడ మేధావులతో చర్చలు, ఎక్కడ వీలైతే అక్కడ పిటిషన్లు ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజానీకం అందరం తిరుగుతున్నాం. తెలంగాణ జాగృతి నాయకులం, కార్యకర్తలం అంతా తిరుగుతున్నాం. ఇటువంటి సందర్భంలో ఎవరైతే వ్యక్తి నోటికాడికి వచ్చినటువంటి బుక్కను మరి కొల్లగొట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ టికెట్ ఇవ్వడం అన్నది అన్యాయం, దారుణం. అసలు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే దారుణం. సరే, కుల సంఘాలలో ఉన్నప్పుడు ఎవరి కులానికి సంబంధించి వాళ్ళు వారి కులానికి సంబంధించిన అభ్యున్నతి మీద కృషి చేయడం అది వేరు, దాన్ని ఎవరు కూడా కాదనలేదు, అది వారి ప్రాథమిక హక్కు. కాకపోతే రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని కులాలను సమానంగా చూడాలి, అన్ని మతాలను సమానంగా చూడాలనే ఫండమెంటల్ ఫిలాసఫీతో పనిచేస్తాం. కాబట్టి మరి అటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మాధవరెడ్డి గారికి టికెట్ ఇచ్చింది అన్నది మాత్రం మొత్తం బీసీ వర్గాలలో చర్చ అవుతూ ఉంది. మరి దానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు ఎక్కడ స్పందించలేదు. నిన్న బీసీ సంఘాలు కూడా ఒకవేళ 48 గంటల డెడ్ లైన్ ఇచ్చాం, ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీని ముట్టడిస్తామని చెప్పారు. సో మీరు జాగృతి తరపున అలాంటి కార్యక్రమాలు ఏమైనా తీసుకుంటారా? మేము ప్రజల మధ్యలో ఈ విషయాన్ని చర్చకు పెట్టినామండి. అది జవాబు చెప్పుకుంటారా చెప్పుకోరా బీఆర్ఎస్ పార్టీ యొక్క అంశం. ఒక రాజకీయ పార్టీని ముట్టడించాల్సినటువంటి అవసరం మాకు లేదు. కాకపోతే డెఫినెట్గా ప్రశ్నిస్తాం. ఈ ప్రశ్నలకు వారు జవాబు చెప్పాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే బీసీ సంఘాల నాయకులు ముట్టడిస్తామని చెప్పారో వారికి మాత్రం మేము నైతికంగా మద్దతు ప్రకటిస్తాం. పిటిషన్ వేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, కాంగ్రెస్ పార్టీ వేసింది, ప్రభుత్వం అతనితో పిటిషన్ వేయించింది హైకోర్టులో బీసీ రిజర్వేషన్కి సంబంధించి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ బీఫామ్ ఇవ్వడానికి ఎట్లా వస్తున్నాడు? ఇప్పుడు చాలా వరకు గతంలో సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు ట్రోల్ చేస్తున్నారు, కవితతో రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవరెడ్డి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. సో అసలు మాధవరెడ్డి ఎవరి మనిషి అసలు? మరి ప్రధానంగా ఒకటండి, ఎప్పుడైతే బీసీల మీద పిటిషన్ పడిందో మేము ఆ రోజే జాగృతి నుండి చెప్పడం జరిగింది, ఇది హరీష్ రావు గారు వేయించారు, దీని వెనుక హరీష్ రావు గారు ఉన్నారని చెప్పాం. హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో వారిని చేర్చుకొని అది కరెక్ట్ అని రుజువు చేసిండ్రు. ఎందుకంటే మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో చేరారని మాకున్న సమాచారం. ఒకటి. రెండు, హరీష్ రావు గారు చేర్చుకున్నారా ఇంకోరు చేర్చుకున్నారా పక్కన పెడితే బీఆర్ఎస్ యాజ్ అ పొలిటికల్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎట్లా టికెట్ ఇచ్చారన్నదే ప్రధానమైన ఇష్యూ. మాధవరెడ్డి లాంటి వేలాది మంది కార్యకర్తలను మేము సృష్టించినామండి. అయితే ఆ మాధవరెడ్డి గారు బయటికి వెళ్ళి ఆయన వేరే కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకొని పనిచేసి ఆ తర్వాత బీసీలకు వ్యతిరేకంగా పిటిషన్ వేసాడు. కాకపోతే మాధవరెడ్డి మా దగ్గర నుండి వెళ్ళిపోయి దాదాపు 11 సంవత్సరాలు పైబడి అయిపోయింది. 2009లో 12-13లో వెళ్ళిపోయినాడు అబ్బాయి. ఆ తర్వాత నుంచి మాకు మాధవరెడ్డికి ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఇప్పుడు మాధవరెడ్డి గారు ఎక్కడున్నారు అనేటటువంటిది ప్రశ్న. ఎక్కడున్నారు మాధవరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో ఆ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తో చెప్పాలి. పార్టీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండబోతుంది? ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? అది చెప్తాం త్వరలో. ఏముంది, మంచిగా మీ అందరిని పిలిచి చెప్తా కదా, తొందర ఏం లేదు. ఏర్పాట్లు మాత్రం బలంగా చేస్తున్నాం. అంటే నేను బలంగా ఒకటే నమ్ముతా, నాయకులు నాయకత్వం ఇవన్నీ పక్కన పెడితే ప్రజలే దేవుళ్ళుగా భావించి ఒక మంచి ఎజెండాను తయారు చేస్తున్నాం. ప్రజల కోసం వచ్చేటటువంటి పార్టీ మా పార్టీ. ప్రజల మధ్యలో ప్రజల సమక్షంగా నిరంతరం ఉండేటటువంటి పార్టీగా, వారి సమస్యల మీద కొట్లాడే పార్టీగా ఉంటుంది. దానికోసం బలమైనటువంటి కమిటీలు వేసుకున్నాం. ఎందుకంటే అన్నీ నాకే తెలుసు అనుకోవడం తప్పు. మేమందరి దగ్గర కూడా ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాతనే ఎజెండా అనౌన్స్ చేస్తాం. రేవంత్ రెడ్డి ఇటీవల కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించి, వెల్మ కమ్యూనిటీకి సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు ఒక కమ్యూనిటీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుండే? కేసీఆర్ మీద ఉన్న కోపం ఒక కమ్యూనిటీ మీద చూపెట్టడానికి ఎట్లా వస్తున్నారు? కరెక్ట్ కాదండి, 100% తప్పది. అది మరీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడడం అయితే చాలా తప్పు. ఎందుకంటే ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిండు, అందరినీ కరెక్ట్గా చూసుకుంటాను. వెలమాని కాదు, ఎవరి మీద మాట్లాడినా తప్పే. అది రెడ్ల మీద మాట్లాడినా తప్పే, బీసీల మీద మాట్లాడినా తప్పే, గిరిజనుల మీద మాట్లాడినా, ఎవరి మీద మాట్లాడినా తప్పే. అట్లా మాట్లాడకూడదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని. దాన్ని మేము ఖండిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.